వీరి సంతానం అత్త సంతానం ఎలాంటిదంటే మరి అద్భుతంగా అందరూ రక్షణ పొందినారు. 2 కుమారులు, 6 మంది కుమారులు. పెద్ద కుమారుడు జీవరత్నము, మార్తమ్మ, వారి పిల్లలు. బామర్తి ప్రభు కుమారు, తన భార్య పిల్లలు. తర్వాత మరి లేయమ్మ పెద్ద కుమారు లాజరన్న, వారి పిల్లలు. తర్వాత ఎవరు సత్యానందం, ఆనందమ్మ, వారి సంతానం. తర్వాత మూడవదిగా మరి నేను 3వ మంది. తర్వాత భార్య పిల్లలు. తర్వాత సామేల్ భార్య పిల్లలు, మేరీ భర్త పిల్లలు. తర్వాత సుశీలగా ఆమె భార్య భర్త పిల్లలు. ఇట్లా 6 మంది కుమార్తెలు, 2 కుమారులు. అందరూ రక్షణ పొందినారు. దేవుని సేవిస్తూ ఉన్నాం, తర్వాత దేవునితో నడుస్తూ ఉన్నాం. ఏదైనప్పటికీ కూడా మరి ఒక విషయం అంటే వాటి 2 తప్ప మొత్తం మా సంతానం ఏంటంటే సంఖ్య లెక్కేసి 92 మంది. 6 మందికి 6 మంది జత, 6 మంది జతకి ఇంతమంది. మా ఇద్దరికి 4, అట్లా ఇంకొకరికి 3, ఇంకొకరికి 4, అట్లా మొత్తం టోటల్ మరి సంఖ్య వేస్తే 92 మంది పిల్లలతో. తర్వాత మనవాళ్ళు చూసింది, మన తర్వాత మనవాళ్ళు చూసింది. తర్వాత మరిమొన్నలు అంటే పిల్లలు మన పిల్లలు 3వ తరం 3వ మనవాళ్ళు చూస్తున్నారు. అంటే మొత్తం టోటల్ అత్త ఆశయం ఏంటంటే దాని డేట్ ఆఫ్ బర్త్లో ఆ తప్పు ఉంది. 99 సంవత్సరాలు ఆమె వయసు. ఇది కరోనా వైరస్లో మరి 2019లో మెట్రోపాల్ హాస్పిటల్లో చేర్చినప్పుడు వారి సంఖ్య ఆమె డేట్ వేసి మరి పేపర్కి ఇచ్చినారు, సెలవు కూడా పంపిస్తున్నారు. 92 సంవత్సరాలలో కరోనా వైరస్ చేసిన వృద్ధురాలు. 92లో అత్త హాస్పిటల్కి వచ్చింది, హాస్పిటల్ చూసింది, వైద్యం చేసుకుని ఇంటికి పోయింది ఆ వయసులో. అట్లా చేసుకోవచ్చు కాదు. ఇప్పుడు అత్త విషయం ఎలాంటిదంటే ప్రేమ అంటే ప్రేమమే కాదు, ప్రేమ కలిగిన అత్త. ఇంతమంది అల్లుళ్ళు ఉన్నారు, ఎవరిని కూడా ఎప్పుడు కూడా వాడేది అనేది కాదు. అదప్ప ఇదప్ప అట్లప్ప ఇట్లప్ప నువ్వు ఇట్లా చేస్తున్నావని ప్రశ్నించింది కాదు. అల్లుళ్ళు కుమార్తెలు ఎవరు కూడా ఎక్కడికి ఆయన నామని కాదు, ఆయన నా కూతురు, నీ నామనుడు, నా మనవుడు, ఫలాన్ని ఇచ్చారు, ఫలాన్ని చేస్తారు, ఇంత చేస్తాం, ఇంత సంతోషంగా ఆనందించేది. ఆ చేయలేదు ఎట్లేదు ఇంటి వాళ్ళంతా ఆనందిస్తూ ఇచ్చినారా చేయప్పుడు కూడా ఎక్కడ ఫంక్షన్ జరిగితే అంత ఆనందం సంతోషం. మేము అయిన పిల్లలు ఇల్లు వాళ్ళ ఇల్లు నా సంతానం అయితే ఇల్లు చేశారు, వాళ్ళ ఉద్యోగం ఉంది, ఇట్లా అట్లా ఇవన్నీ చెప్పుకుంటారు. ఎంతో ఆనందపడేది. అంత ప్రేమ కలిగిన వ్యక్తి మరి ఎప్పుడు 1920 పెళ్ళి అయింది. తర్వాత అప్పటి నుంచి కూడా మామ చనిపోయి 32 సంవత్సరాలు పైబడి మా మామగారు చనిపోయి 32 సంవత్సరాలు అవతలే ఉంది. అప్పుడు 32 నుంచి ఒంటరి జీవితం. ఈ పిల్లలను పట్టుకుని అదే వివాహాలు చేసి అన్ని చేసి అని ఎంతో మరి కష్టపడతా వచ్చింది. అయినా ఎప్పుడు కూడా నొచ్చుకున్నట్లు కానీ కోపడినట్లు కానీ మరి వేగంగా మాట్లాడినట్లు కానీ నేను చూడలేదు. నాకు 60 సంవత్సరాలు పెళ్ళి 35 సంవత్సరాలు 35 సంవత్సరాల అత్తతో సవాసం చేసేవాళ్ళు. ఆమె ఎట్లా ఆడదో ఏమనేది తెలిసేది. మనం అన్నీ ఉన్నప్పుడు కూడా ఎవరు కూడా ప్రశ్నించింది కాదు, పోరాడేది కాదు, ఏం చేసినది కాదు. అందరినీ పుట్టేది వారి ఇంట్లో వాళ్ళకి. నాది వచ్చేసి నువ్వు ఇంట్లో, వాళ్ళకి వచ్చేసి నువ్వు వాళ్ళు ఇట్లున్నారు, ఇట్లుంటారు, అట్లా బాగుంది, ఎట్లా ఇస్తున్నారు, అది చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు, ఎట్లున్నారు, వాళ్ళు ఉన్నారని చెప్పేది అనమాట. చెడుగా చెప్పేది కాదు అనమాట. నాది సామాన్య దగ్గర, సామాన్య ధర్మం దగ్గర, ధర్మేంద్ర ప్రభుత్వం దగ్గర, జీవితం దగ్గర ఇట్లా సంతోషాన్ని పంచుకునేది అనమాట. ఎన్ని ఉన్నప్పుడు కూడా అత్త ఎప్పుడు కోపడేది కాదు, ఏమనేది కూడా కాదు. అయినా మరి అన్ని చేసినప్పుడు కూడా మరి కొంత నన్ను కూడా గొప్ప ఏమనేది అంటే మరి ఇట్లా చూసుకున్నప్పుడు అల్లుళ్ళు అందరికీ నాకు అక్కడ బిడిచ్చింది. ఎప్పుడు 10-11 సంవత్సరాల కిందటే. అప్పుడు రాజరన్నా లేకున్నారు. వాళ్ళకి ఏం బిడిచ్చింది? అది డేవిడ్ భాగ్యం కడుపులో నిద్రపోతాడంట.
అంటే మంచాల తిరుగుదా? అంటే ఆమె ఎట్లా అంటే అందరికంటే ఎక్కువ నన్ను అట్లనే నేను భాగ్యం గడుపులో నిద్రపోతున్నాను అంటే అందరూ ఏమో చేయరు అట్లా. అట్లా ఏది ఉందో ఆమె మంచి గ్రహింపు కలిగిన వ్యక్తి, మంచి విశ్వాసంతో. మరి టీవీ నుంచి ఇంటికి వచ్చేది కాదు, వాళ్ళ టీవీ ఉంది కదా, వాళ్ళ ఇంటికి పోయేది కాదు. అది విశ్వాస జీవితం కొనసాగిస్తూ వచ్చింది. ఎక్కడ కూడా మరి విశ్వాస జీవితం సరిగిలినట్లేదు. మరణం అవుతారని కూడా మరి ఆమె ధైర్యంగా ఉండేది. మరి 2019 నుంచి 2026 వరకు ఎన్ని మరణాలైనాయి? 2 కూతురు చనిపోయినారు, 2 అల్లుడు చనిపోయినారు, మరి మనవడు చనిపోయినారు, తర్వాత మరి కొడుకు చనిపోయినారు, చివరికి అట్లా చనిపోయింది. 2019 నుంచి 2026 వరకు మరణ సంఖ్య ఎంత? వాళ్ళిద్దరు మనవడు, అత్త, బావ, 7 మంది. ఈ 7 సంవత్సరాలకి 2019 నుంచి 2026 7 మరణాలు అయితే వచ్చినాయి. మరి వాటి తల్లికే అంతమంది చనిపోతే ఎట్లుండాలి ఆమె కడుపు, ఎట్లుండాలి ఆమె వేదన, ఎట్లుండాలి ఆమె దుఃఖము? ఆమె ముందర పోవాల్సిన వాళ్ళు వీళ్ళందరూ పంపించి ఆమె పోయింది. 7 మంది మరణాలు. ఏదైనప్పటికి కూడా అయినా కూడా ఎప్పుడు కూడా దుఃఖించినట్లు కానీ ఇట్లా చనిపోయారు అన్నట్లు కానీ ఎవరితో పంచుకోలేదు, ఎవరితో ఏం చేయలేదు. ఎందుకంటే ధైర్యంగా చనిపోతానుకుంటా ప్రభుత్వం ఉంటారు, దాని నుంచి బాధపడాల్సిన ధైర్యం చెప్పేది. ఎక్కడ కూడా ఆదాయపడినట్లు కూడా ఎక్కడ కూడా లేదన్నమాట. అన్ని విషయాలు కూడా సమాధానంతో ఏదో కార్యాలు చేస్తే ముందు పోయేది. వాళ్ళకి ఏం చెప్పారు వాళ్ళు ఏదైనా ఇట్లా చేసినారంటే మా కుటుంబంలో పెళ్ళి అయిన తర్వాత కలవడం వచ్చింది, అసహనం వచ్చింది, కొంత ఎడబాటు వచ్చింది. అయినప్పుడు మరి అక్కడ చెప్తాను దేవుడు అన్న ఇట్లా ఉన్నాడు మరి చెప్పండి అంత అంటే ఏమని చెప్పగలను, ఏం చెప్పలేకపోతే అన్నీ తెలుసు, ఏం తేలేదా, చేయలేదా, ఏమి పెట్టలేదా, ప్రశ్నించదు అన్నమాట. అంటే ఒక వ్యక్తి చక్కగా నడిచేటప్పుడు అది తప్పైనా కూడా ఆయన మందలించేది కాదు, చెప్పేది కాదన్నమాట. చెప్పమన్నా కూడా ఏం తక్కువ చేసినాడని చెప్పాలా, ఏం చేయలేదని చెప్పాలా, ఏం త్యాగాలని చెప్పాలని అడుగుతున్నాడు. అంటే అంత నమ్మకం అన్నమాట. ఆయన స్థితిగతులు బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. అట్లా విశ్వాస జీవితం ఆయన నడిచింది, మౌనం నడిపించింది, ఎవరు ప్రశ్నించలేదు. ఏ మరణం అయినప్పటికీ, ఎంత అవతరకలు అయినప్పటికీ కూడా, ఎంత లోటుపాట్లు అయినప్పటికీ కూడా అవిశ్వాసంతో మాట్లాడలేదు. ఏదైనా ప్రభు చూసుకుంటా లేదు, ఏదైనా ప్రభు ఉన్నా లేదు, వీడిస్తే ప్రభుత్వం ఉంటా లేదు, మరణం కూడా భయపడలేదు. ఇదంతా మేము ఎదుగుతున్నాం అన్నమాట. ఏదైనప్పటికీ కూడా దేవుడు ఆమెను చక్కగా మంచి ఉద్యోగంలో తీసుకుంటూ వచ్చినాడు. 99 సంవత్సరాలు అతను. ఈ ఇటీవల మరి మా బాబాకి కొడుకు పెళ్ళి అయింది. నేను ధనాకేం కొట్టుకు లేకపోతే ఆయన మరి అనారోగ్యంతో అప్పుడు చూడాలా, నేను పోవాలి. తర్వాత అందరూ వచ్చినారు. తర్వాత నేను కొంత లేట్గా పోయినాను, మధ్యాహ్నం 3 గంటలకు పోయినాను. మరి ప్రభుత్వం రేమలత పిల్లలు ఉండాలి, కూర్చున్నాము. నాతో బాబు సంభాషణ చేస్తూ ఉంటుంది, బాగా యాక్టివ్గా ఉంది. బాగా మరి ఆయన బాధ అంతా చెప్పుకుంటా ఉంది. నేను కూర్చున్నాక 2 సార్లు బాత్రూమ్ వచ్చింది, మరి కూర్చుంది. అబ్బా కడపంతా చూపించి ఇదంతా నష్టం చెప్పాలి. తర్వాత మాటలు తింటాము. తర్వాత లెట్రిన్ 2 సార్లు బాత్రూమ్ వచ్చింది, 3వసారి బెడ్రూమ్లో పోయింది. అంటే నా ఎప్పుడు లెట్రిన్కి పోయింది. పోయింది చాలాసేపు రాలేదు. మరి నేను మొత్తం మరి విడితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇంకా డౌట్ ఏమేమి చేయబోయింది రాలేదు. అట్లా ఏమొచ్చింది పదమ్మ నాటికి పోయింది. నాటికి పోతే మంచిగా పిలిచింది. పిలిచి నెమ్మదిగా ఉంది. ఏమవుతుందంటే ఏం లేదు చెప్పాలి. సరే లేదు ఇంకా కొంచెం మాట్లాడి ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేస్తేనే చేయగలిగినా చేయించింది. నాకు చూసింది కళ్ళని నీళ్ళు ఏడుస్తూ వచ్చు. సరే ధైర్యంగా ఉండేస్తే ప్రభుత్వం చెప్పచ్చు. కడప దాటి ఒక 15 నిమిషాలు వచ్చిన బస్ స్టాండ్కి వచ్చినాం. అప్పుడే ఫోన్ చేసేసి అత్త చనిపోయింది. అంటే నేను చెప్పిన వెంటనే ప్రార్థన చేసిన వెంటనే టైం చెప్తానే వాళ్ళు నీళ్ళు వచ్చింది. వచ్చి కడప దాటి 15 నిమిషాలకు 20 నిమిషాల లోపల ఇట్లా చనిపోయిందని వాడు. అట్లా ఎక్కడ కూడా మరి ఇబ్బంది పడినట్లు లేదు, మరి ఏం చేసినట్లేదు, తర్వాత మరి పడగలే లేదు. అంతే సమాధానంతో అంత వెళ్ళిపోయింది.
ప్రభుత్వం ఉండదని నమ్ముతున్నాం. ఎందుకంటే అది విశ్వాసంగా, నీట్గా, భక్తిగా, భయంగా నడిపిస్తూ ఎటువంటి లోపం లేకుండా ఈరోజు మనిషి ప్రభుత్వం ఉంది. అట్లా మనం కూడా నిరీక్షణతో జీవితయాత్ర ఎన్ని ఉన్నప్పటికీ 99 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా మనకు ఇంత శ్రమ వస్తే, కష్టము, దుఃఖము, కన్నీళ్ళు, వేదన, సమస్యలు, బాధలు వచ్చినాయంటే ఏం చేస్తాం మనం? అందరూ చెప్పుకుంటాం. అత్త ఎవరు చెప్పినట్లు లేదు. ఎన్నో అనిపించింది చివరిలో కోడళ్ళతో, మరి బిడ్డలతో ఇట్లా అన్ని సంభాషణ చేసి ఎంతో నొప్పించబడింది పెరిగిసారి చివరికి. అయినా కూడా ఎవరు చెప్పలేదు కదా, ప్రభు పిలిచింది. అట్లా విశ్వాసంతో నేను కూడా మరి ముందుకు వెళ్తూ గవర్నమెంట్ మెడిసిన్ ప్రభుత్వం నిరీక్షణతో ఎన్ని ప్రభుత్వం జీవించాలని మనం చేస్తాం. దేవుడి భాషలో జీవించాలి.